ఏళ్లకే పెళ్లి, కట్ చేస్తే విడాకులు. రెండో పెళ్లికి ముందే ప్రెగ్నెంట్. ఎవరో తెలుసా? ఈ నటి 15 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకుంది. ఆపై 9 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకుంది. మళ్ళీ సీక్రెట్గా పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈలోగా ప్రెగ్నెన్సీ వార్తలతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఒక్క పాత్రతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆమె ఎవరంటే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఇండస్ట్రీ ఏదైనా కూడా నటీనటులు వ్యక్తిగత జీవితాల్లో ప్రేమ, పెళ్లి, విడాకులు లాంటి వ్యవహారాలు సర్వసాధారణం. ఈ విషయాలపై ఈ మధ్య కాలంలో చాలా మంది నటులు, నటీమణులు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వచ్చారు. సరిగ్గా ఆ కోవకు చెందిన నటి ఈమె కూడా. 15 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. కానీ 9 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఆపై సీక్రెట్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేసరికి ప్రెగ్నెన్సీ వార్తలతో సెన్సేషన్ అయ్యింది. ఈ 38 ఏళ్ల నటి ఓ టాప్ హీరోయిన్. అనేక టీవీ షోలతో పాటు హిందీ, బెంగాలీ, మరాఠీ సినిమాలు, వెబ్ సిరీస్లతో నటించింది. 2 పెళ్లిళ్ళు చేసుకోగా ఇప్పుడు ఓ బాబుతో హ్యాపీగా లైఫ్ సాగిస్తోంది. ఆమె మరెవరో కాదు, పూజా బెనర్జీ. మొదటి భర్తతో విడిపోయిన అనంతరం పూజా బెనర్జీ టీవీ నటుడు కునాల్ వర్మతో 3 ఏళ్లు డేటింగ్ చేసింది. 2017లో వీరిద్దరికి నిశ్చితార్థం జరగ్గా 2020లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆలోగానే కరోనా లాక్డౌన్ రావడం, అది కుదరలేదు. అయితే పెళ్లి కాకుండానే పూజ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆపై కునాల్ వర్మను రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఆపై తన పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంది. దేవ్ ఉన్కే దేవ్ మహాదేవ్ సిరీస్ లో పార్వతీదేవి పాత్రను, జగ్ జనని మా వైష్ణోదేవి సిరీస్ లో మాతా వైష్ణోదేవి పాత్రను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజా బెనర్జీ. రోడీస్, కామెడీ సర్కస్, బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలలో పాల్గొనింది పూజ. ఈమె బెంగాలీ, మరాఠీ, హిందీ, తెలుగు చిత్రాలలో కూడా పనిచేసింది. పూజా బెనర్జీ 15 సంవత్సరాల వయసులోనే ఇంటి నుంచి పారిపోయింది. ఆమె తన ప్రియుడు అరుణోయ్ చక్రవర్తిని 2004లో వివాహం చేసుకోగా ఇరువురు ఆపై 9 సంవత్సరాల తర్వాత 2013లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అరుణోయ్తో విడాకులు తీసుకున్న తర్వాత పూజా బెనర్జీ తన నటనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దేవ్ ఉన్కే దేవ్ మహాదేవ్ సిరీస్లో పార్వతీదేవిగా నటించి రాత్రికి రాత్రే స్టార్ అయింది. ఆ తర్వాత ఆమె కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. మంచి రోల్స్ చేస్తూ బుల్లితెరపై ఎంతో మంది ఫ్యాన్స్ను సంపాదించింది.